హలో ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్ ద్వారా అరటికాయ వేపుడిని ఈ కొత్త రకంగా ఎలా చేసుకోవచ్చు, టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం రండి. ముందుగా 2 అరటికాయల్ని పీల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకుని వాటర్ తీసుకుని దానిలోకి చిటికెడు పసుపు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. పీల్ చేసుకున్నటువంటి అంటే తొక్క తీసేసినటువంటి అరటికాయని 3 సమాన భాగాలుగా కత్తిరించుకోవాలి. 3 సమాన భాగాలుగా ఎందుకు కట్ చేసుకోవాలంటే మనం తీసుకునే చిన్న క్యూబ్స్ ఈవెన్గా రావాలి అంటే అరటికాయని ముందుగానే ఇలా 3 భాగాలుగా కట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం చిన్న చిన్న క్యూబ్స్గా సమానంగా కట్ చేసుకోగలుగుతాము. సో కట్ చేసుకున్నటువంటి క్యూబ్స్ అన్నింటినీ ఈ పసుపు నీళ్ళల్లో వేసేసుకుని మొత్తం అంతా 2 అరటికాయల్ని కూడా పూర్తిగా ఒకటే మాదిరిగా కట్ చేసుకోవాలి. ఈ అరటికాయ వేపుడుని మనం సాంబారులోకి, రసంలోకి సైడ్ డిష్గా తీసుకోవచ్చు. పిల్లలు కూడా ఇలా చేసిన అరటికాయ వేపుడిని చాలా ఇష్టంగా తింటున్నారండి. సో మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి. ఈ విధంగా ఎప్పుడూ ఒకటేలాగా చేసి బోర్ కొట్టేసిన వాళ్ళకి ఇలా న్యూ స్టైల్లో అరటికాయ వేపుడు చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలా టేస్టీగా, యమ్మీగా కూడా ఉంటుంది. ఇంట్లో పిల్లలు అయితే ఎప్పుడు ఇదే చేయి మమ్మీ అనేసి ఖచ్చితంగా అడుగుతారు. అంత టేస్టీగా ఉంది. మీరు కూడా అరటికాయ కర్రీని ఇలా ట్రై చేసి మీ కర్రీ టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో పింక్ చేయటం మర్చిపోకండి. ఇప్పుడు 2 అరటికాయల్ని సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని దానిలోకి నీళ్లు వేసుకుని పైన జల్లెడ లాంటి పాత్రని పెట్టుకోవాలండి. ఈ కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నింటినీ కూడా ఆ జల్లెట్లో వేసి స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. స్టవ్ మీద కంప్లీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. అవి మనకి ఉడకటం అనేది ఇలా పట్టుకున్నాము అంటే 2 వేళ్లతో పట్టుకున్నప్పుడు మనకి ఉడకటం కూడా క్లియర్గా తెలుస్తుంది. అలా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత పోపు దినుసులని వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు, అన్ని దినుసులు కూడా వేసుకోవాలి. దానితో పాటుగా చిన్నది వెల్లుల్లి, అదేవిధంగా కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని బాండీలోకి వేసుకుని మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి. ఇవి అడుగు పట్టకుండా ఉండడం కోసం కొంచెం వీటిని మధ్య మధ్యలో ఎక్కువగానే తిప్పుకుంటూ ఉండాలండి. దీంట్లో కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పుని చల్లుకుని మళ్ళీ ఒకసారి కింద నుంచి పైకి మొత్తం ఈవెన్ అయ్యేంత వరకు కలుపుకుని ఒకసారి మూత పెట్టి ఒక్క 10 మినిట్స్ తర్వాత తీసేసి మళ్ళీ ఒకసారి కిందకి పైకి తిప్పుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత కారము, అదేవిధంగా నువ్వులు, పుట్నాల పప్పుతో చేసిన పౌడర్ని నేను ఇందులో పైన చల్లుకున్నాను. అది టేస్ట్ కోసము. ఇలా పుట్నాల పప్పు అండ్ నువ్వులతో కలిపిన పౌడర్ని చల్లుకోవడం కారణంగా మనకి కూరకి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ టేస్ట్నే పిల్లలు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ అందరూ ఇష్టంగా తీసుకున్నది ఈ టేస్ట్కే. దీన్ని సాంబార్కి సైడ్ డిష్గా ఉపయోగించాము మేమైతే ఇంట్లో. సో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి. మీ ఇంట్లో వారందరికీ కూడా ఇలాగా చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడు ఒకటేలాగా అరటికాయ కూరని చేసుకుని బోరు కొట్టేసింది బాబోయ్ అరటికాయ కూర అనేవారికి ఈ రకమైన డిష్ బాగా హెల్ప్ అవుతుంది. ఈ దెబ్బతో మీ ఇంట్లో మీరే కిచెన్ క్వీన్ అయిపోతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రయత్నించండి.